అప్పులు మరి అడిగి వేడుకొని మా దగ్గర అప్పు తెచ్చి మన పుట్ట కట్టవలేదు అన్నయ్య. సహోదరా అన్నయ్య ఇంత చక్కని మాట అయినా ఇప్పటి మన స్థితిని కన్నవారు, ఇప్పటి మన ఇప్పటి మన స్థితిని కన్నవారు, ఇప్పటి మన స్థితిని కన్నవారు, మనకు అప్పు ఎవ్వారు నమ్మెదారు, మనకు అప్పు ఎవ్వారు నమ్మెదారు. అప్ప చాలించరా ఈ గొప్పతనము మనకేటికి, అప్ప చాలించరా గొప్పతనము మనకేటికి, అప్ప చాలించరా ఈ గొప్పతనము మనకేటికి, అప్ప చాలించరా గొప్పతనము మనకేటికి. ఎప్పుడొక అదృష్టము తప్పకుండా ఫలించు ఇప్పటి మన స్థితిని కన్నవారు, మన తప్పు ఎవ్వారు నమ్మెదారు, మన తప్పు ఎవ్వారు నమ్మెదారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? పట్టణము లేదు, పల్లె లేదు, ఏమి లేదు. ఎక్కడో దీనంగా వచ్చి ఇంకో శ్రద్ధ పట్టుకున్నాం అన్న. ఈ దీనస్థితిని చూసిన వారు మనకు ఎవరైనా అప్పు నమ్ముతారా అన్నయ్య? గొప్పలకు పోయి మళ్ళా తిప్పలు పడతామేమో అని నా భయం. ఇప్పుడు మనం ఇంతకుముందు చేస్తే కలిసి ఖరాబ్ అయినాం కదా, మళ్ళీ ఖరాబ్ అవుతుందా మన ఆలోచన. అందుకే తమ్మి భయము. ఇప్పటికే మీకు అన్యాయం చేసినాను నేను. అన్నయ్య అప్పు తెచ్చి కోట కట్టితే, అప్పు తెచ్చి కోట కట్టితే, అప్పు తెచ్చి కోట కట్టితే, అప్పు తెచ్చి కోట కట్టితే, ఆ అప్పు తీర్చు విధమనెత్తునాను, అప్పు తీర్చు విధమనెత్తునాను. అప్పు ముప్పటంచు పెట్టులాడు వాక్యమును తెలువదే, అప్పు ముప్పటంచు పెద్దలాడు వాక్యమును తెలియదే, అప్పు ముప్పటంచు పెద్దలాడు వాక్యమును తెలువదే, అప్పు ముప్పటంచు పెద్దలాడు వాక్యమును తెలియదే. ఎప్పటి మనము అప్పు తెచ్చి కోట కట్టితే. ఈ అప్పు తెచ్చి కూట కట్టవలసిన మనకు పని ఏముంది? మనకు చేతనైనప్పుడు మన చేతిలో పైసలు ఉన్నప్పుడు ఈ కూట కట్టుకున్నాము. అప్పు తెచ్చి కూట కడితే అప్పు ముప్పే ముప్పై ఆ మాట నీకు తెలియదా అన్నయ్య? ధరణి పెద్ద మాద పౌరిదా, ధరణి పెద్ద మాద పౌరివాపై కరుణించవదే సరసి శోభనాదియును దయురగ భూజనాదు చరిత సరసి శోభనాదియును దయురగ భూజనాదు చరిత కరపప్పుల నీరాలు సాక్షలు కొనసాగదే ధరణి పెదాపై కరుణించవదే రతి విలాసపై కరుణించవదే రతి ఆ యొక్క పెద్దమాల పోయి పరత్తులను నమ్ముకొని ఏదన్నా ఉపాయం చేసి ఆ ధైర్యం తెచ్చైనా సరే మన పూట కట్టాలన్నయ్య. సహోదరా అన్నయ్య తమ్ములారా, చెప్పండి. మీరు ఇంతగా పట్టుపడుతున్నావు కాబట్టి నాకు ఒకటి గుర్తుకొచ్చింది. చెప్పండి అన్నయ్య. మన తాతగారు బజేరావు గారు వాళ్ళ పూర్వీకులు మన కన్నెకల్ కోటలో ఒకటి ఉందని చెప్పినారు. చెప్తాను విన్నాను. చెప్పండి అన్నయ్య. అటులైన నాకొక్క ఆలోచనలు దోచమిన రోరి తమ్ముడా వేడుకలరా. చూదరా, అన్నయ్య కొల్లబోయిన మన కోటలో ఎల్లమ్మ గుడి లోపలను నేడు కోటదనము గలదంచు పెద్దలు పలికియుండిరి మున్ను ఇప్పుడా ధనమును ఎట్టులైనా దేవిని మెప్పించి తీసుకావచ్చిన కార్యంబు కొనసాగు కనుక నీకు. సోదరా, అన్నయ్య సాహసం ఉన్నయను జంకులేక ధనమును తీసుకారమ్మివేగా కొత్తగా కన్నెకల్ కోట చిత్తమలరా వలన నిర్మింపవచ్చు ఈ
మహిని మనము సహోదరా, మన కొల్లబోయిన మన చిన్ననాన్నగారు మనను కొల్లగొట్టిన కోట ఉంది కదా, మన ఆ నగరంలో ఎల్లమ్మ గుడి ఉంది. ఆ ఎల్లమ్మ గుడిలో మన పూర్వీకులు, మన పెద్దలు, తాతలు ఆ ఎల్లమ్మ గుడిలో 7 కోట్ల ధనము ఆ ఎల్లమ్మ గుడిలో వెనుకలు దాచిపెట్టింది. ఆ ఎల్లమ్మ దేవుని మెప్పించి ఆ ధనము తెచ్చినట్లయితే ఎలాంటి అప్పులు లేకుండా మనము మరలా కర్ణకల్ కోట, కొత్త కోట నిర్మించుకోవచ్చు. మన నగరం ఎప్పుడైనా మళ్ళా పరిపాలించుకోవచ్చు. దేవుని మెప్పించే వాళ్ళ సాహసం ఉంటే, దేవుని మెప్పించే ధైర్యం ఉంటే నీవు మరలా వెళ్ళి ఆ కోటలోకి వెళ్ళి ఎల్లమ్మ దేవుని మెప్పించి ధనం తీసుకుంటాను. అన్నయ్య, నీవు యాజ్ఞ సంగినట్లయితే నేను దేవుని మెప్పించి ధనము తీసుకొచ్చాను. అనుజా, కార్యము ఎట్లయినా నీవే చేస్తావని సరేనన్నయ్య, ఇక నేను పోయి వచ్చాను. చల్లగా మన కష్టములు తీర్చు. సరేనన్నయ్య. చప్పుడు వాళ్ళు రావాలి, అందుబాటులో ఉన్నారన్నా. డబ్బుల వాళ్ళు ఉన్నారా దగ్గర? ఇద్దరు డబ్బుల వాళ్ళు అండి. ఎంతమంది ఉన్నారు అడిగాలి. సరే, ఇది ఎక్కడి కార్యం? క్రమముతోటి క్రమం ఇదెంత దురత కార్యం. దీనికి నేను తొందరగా వెళ్తాను. ఎన్ని పనులు అప్పైతారా? ధరణి వేళ ఎప్పుడైనా మానకపోవచ్చు. అన్నదారా, ఈ కార్యములకు నేను తొందరగా మహారాజ్, మనము ఇప్పుడు మన పాతకర్ర కళ్ళ కోటకు వచ్చినాం. మరి మరి ఎల్లమ్మదేవిని వేడుకుందామంటావా? అవును కదా, వేడుకోవచ్చు. వేడుకుందామా?
ఉన్నారా లేరా డబ్బులు పెడతామన్నారు